Hello everyone, this is John. I warmly welcome you all to my YouTube channel, John's English Academy. ఈ రోజు సెషన్లో మనం ప్రిపోజిషన్స్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. ఈ ప్రాక్టీస్ బిట్స్ ఖచ్చితంగా మీరు రాయబోతున్నటువంటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కైనా ఖచ్చితంగా ఉపయోగపడేవి. అదేవిధంగా చాలామంది గ్రామర్ కోర్స్ కోసం అడుగుతున్నారండి. నేను ఆల్రెడీ మీకు ఎన్నో వీడియోస్లో చెప్తూ వచ్చాను, మీకు కంప్లీట్ గ్రామర్ కోర్స్ కానీ మెథడాలజీ కోర్స్ కానీ యాప్లో అవైలబుల్ ఉందని. మీరు జాన్స్ ఇంగ్లీష్ అకాడమీ యాప్ని ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి మీ కోర్స్ని పర్చేజ్ చేసుకొని మీరు కంప్లీట్ క్లాసెస్ని విని ప్రాక్టీస్ చేయడం కోసం అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ఈ సెషన్లో ఉన్నటువంటి అంశాలను కూడా బాగా అర్థం చేసుకోండి. అదేవిధంగా ఖచ్చితంగా ఈ నోట్స్ మీ దగ్గర ఉండేటట్టు చూడండి. ఇప్పుడు నేను ప్రిపోజిషన్స్కి సంబంధించినటువంటి బిట్స్ని మీకు నేర్పిస్తాను. ఖచ్చితంగా ప్రతి చోట నేను కొంత వొకాబులరీని కూడా స్ట్రెస్ చేస్తానండి. ఆ పాయింట్స్ కూడా మీ దగ్గర ఉండేటట్టు చూడండి. లెట్స్ స్టార్ట్ ద సెషన్. ప్రిపోజిషన్స్ ప్రాక్టీస్ బిట్స్. ఇప్పుడు మనం ఒక్కొక్క బిట్ని ట్యాకిల్ చేద్దాం. ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ లేదా ప్రిపోజిషన్స్కి సంబంధించినటువంటి ఈ బిట్స్ని నేను ఇక్కడ రాయడం జరిగింది. ఒక్కొక్క దానికి 4 ఆప్షన్స్ ఉన్నాయి. నేను క్వశ్చన్ చదివిన తర్వాత ఆప్షన్స్ చదువుతాను. మీరు ఒక ఆన్సర్ని అనుకోండి. నేను కరెక్ట్ ఆన్సర్ ఎందుకు చెప్తాను, ఒక్కసారి ఎన్ని మ్యాచ్ అవుతున్నాయో చెక్ చేసుకోండి. ప్రతిసారి మనం అనుకున్నటువంటి ఆన్సరే ఉంటుందా లేదా. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వీ ఆల్వేస్ కౌంట్ డాష్ హిమ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ. మేము కష్టకాలంలో ఎల్లప్పుడూ అతనిని కౌంట్ అనగానే మీకు డౌట్ వస్తుంది, కౌంట్ అంటే లెక్క పెట్టడం కాదు సార్ అని. ఇంగ్లీష్లో ఒక పదానికి వేరియస్ మీనింగ్స్ ఉంటాయండి. ఇక్కడ కౌంట్ అంటే డిపెండ్ కావడం. ఏం చేస్తున్నాం, ఆధారపడుతున్నాం. మేము ఎప్పుడైనా కష్టకాలం వస్తే అతనిపై ఆధారపడతామని చెప్తున్నాం. సో కౌంట్ పక్కకు వచ్చేటటువంటి ప్రిపోజిషన్ ఏంటిది? కౌంట్ టూనా, కౌంట్ ఫర్రా, కౌంట్ విత్, కౌంట్ ఆనా. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి అండి. కౌంట్ ఆన్. కౌంట్ ఆన్ అన్నా డిపెండ్ ఆన్ అన్నా సేమ్. కౌంట్ ఆన్ అన్నా డిపెండ్ ఆన్ అన్నా సేమ్. అంటే కౌంట్ ఆన్కి మీనింగ్ ఏమొస్తుంది, డిపెండ్ ఆన్. ఇంకోటి కూడా రాయొచ్చండి, రిలై ఆన్. ఓకే, డిపెండ్ ఆన్ అన్నా RELY, రిలై ఆన్ అన్నా ఆధారపడ్డం అని అర్థం. సో కౌంట్ ఆన్ అంటే ఏంటిది, ఆధారపడ్డం. కౌంట్ పక్కకి ఏ ప్రిపోజిషన్ వస్తుంది, ఆన్ అని వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రెండోది చూద్దాం. ద క్లైమేట్ ఈజ్ నాట్ కండ్యూసివ్ డాష్ హెల్త్. ఈ క్లైమేట్ కండ్యూసివ్ డాష్ హెల్త్. సార్ అసలు నాకు కండ్యూసివ్ అనే పదం మీద అవగాహన లేదు, నేను ఆన్సర్ పెట్టగలుగుతానా? ఇప్పుడు అవగాహన పెంచుకోండి, లేదా అట్లీస్ట్ ఏ ఆన్సర్ వస్తుందో కూడా గెస్ చేయండి. కరెక్ట్ అయిద్దా లేదో చూద్దాం. కండ్యూసివ్ అంటే బెనిఫిషియల్, ఫేవరబుల్, ఓకేనా, లాభదాయకం అన్నట్టు. కానీ ఈ క్లైమేట్ మాత్రం హెల్త్కి లాభదాయకం కాదు, మంచిది కాదు. సో కండ్యూసివ్ బయా, కండ్యూసివ్ ఫరా, కండ్యూసివ్ ఇన్నా, కండ్యూసివ్ టూనా. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కండ్యూసివ్ టు హెల్త్ అండి. కండ్యూసివ్ టు అన్నా అంటే ఇక్కడ ఏం రావాలి, కండ్యూసివ్ పక్కకు టూ రావాలి. కండ్యూసివ్ అన్నా, ఫేవరబుల్ టు అన్నా, బెనిఫిషియల్ టు అన్నా సేమ్ మీనింగ్ అండి. బెనిఫిషియల్ టు మరియు ఇంకొక మంచి పదం ఉందండి, సలుబ్రియస్ టు. కొత్త పదం, ఖచ్చితంగా గత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో వచ్చినాయి రాస్తున్నా. సలుబ్రియస్, SALUBRIOUS. సలుబ్రియస్ టు అంటే కూడా బెనిఫిషియల్, లాభదాయకం అన్నట్టు. వాటన్నిటి తర్వాత టూనే ప్రిపోజిషన్ వచ్చింది. కండ్యూసివ్ పక్కకు కూడా టూనే వస్తుందండి. నెక్స్ట్ మూడవది, వీ షుడ్ కన్ఫర్మ్ డాష్ ద రూల్స్. సార్ మాకు కన్ఫర్మ్ తెలుసు, కన్ఫర్మ్ ఉంటుందా? ఎస్ ఉంటుందండి, CONFORM. కన్ఫర్మ్ అంటే ఒబే కావడం, అంటే పాటించడం, ఫాలో కావడం. దాన్ని మనం ఏమంటున్నాం, కన్ఫర్మ్ అంటున్నాం. కన్ఫర్మ్ పక్కకు ఏ ప్రిపోజిషన్ వస్తుంది? కన్ఫర్మ్ బయ్యా, కన్ఫర్మ్ ఇన్నా, కన్ఫర్మ్ టూనా, కన్ఫర్మ్ విత్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వీ షుడ్ కన్ఫర్మ్ టు ద రూల్స్ అండి, సి. కన్ఫర్మ్ టు అన్నా, అధీర్ టు అన్నా సేమ్. అధీర్ టు అంటే కూడా ఫాలో కావడం, ఫాలో కావడం. అదేవిధంగా ఇంకో మంచి యూసేజ్ ఉందండి, అబైడ్ బై అని. అబైడ్ బై అంటే కూడా ఫాలో కావడమే, ఓకేనా. సో కన్ఫర్మ్ టు, అధీర్ టు సేమ్ మీనింగ్ని ఇస్తున్నాయి. అలానే ఇంకొక పదం ఉందండి, సేమ్ మీనింగ్ని ఇస్తుంది. ఆ ఫిక్స్డ్ ప్రిపోజిషన్ వచ్చేసి అబైడ్ బై. ఇంకోటి కూడా రాస్తానండి, కంప్లై విత్ అని. కంప్లై విత్, అందుకే ఖచ్చితంగా నోట్స్లో ఉండాలని చెప్పాను ఈ మీనింగ్స్ అన్నీ కూడా. అంటే కన్ఫర్మ్ టు అన్నా, అధీర్ టు అన్నా, అబైడ్ బై అన్నా, కంప్లై విత్ అన్నా సేమ్ మీనింగ్, ఫాలో కావడం, రూల్స్ని ఫాలో కావడం, ఓకేనా. వీ షుడ్ కన్ఫర్మ్ టు ద రూల్స్. నెక్స్ట్, ఐ హ్యావ్ ఫాండ్నెస్ డాష్ బుక్స్. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, ఐ ఆమ్ ఫాండ్ డాష్ చాక్లెట్స్. మీకు కొంత సిమిలర్గా ఏం కనబడుతుందంటే ఇక్కడ ఫాండ్నెస్, ఇక్కడ ఫాండ్. ఎవరైనా ఫాండ్ అనే పదం తర్వాత OF ఆఫ్ వస్తుంది అనే విషయాన్ని ఈజీగా గెస్ చేయవచ్చండి. ఫాండ్ ఆఫ్ అనేటటువంటిది.
ఫాండ్ ఆఫ్ అని అంటే లైకింగ్, ఇష్టం అన్నట్టు. ఇష్టం ఉంటే ఫాండ్ ఆఫ్ అంటారు. ఐ ఆమ్ ఫాండ్ ఆఫ్ చాక్లెట్స్, ఇది బేసిక్ బిట్స్, ఈజీగా ఆన్సర్ చేయగలిగినటువంటి బిట్. కానీ ఈ బిట్ నుంచి ఈ బిట్ని కొంత మార్చినప్పుడు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారండి. ఫాండ్నెస్ అన్న ఇష్టమే, ఫాండ్ అన్న ఇష్టమే, అర్థమైందా? సో ఇక్కడ పార్ట్ ఆఫ్ స్పీచ్లో కొంత మార్పు వచ్చింది. ఈ ఫాండ్నెస్ అనే నామవాచకం పక్కకు ఏ ప్రిపోజిషన్ వాడాలో చూద్దాం. ఐ హ్యావ్ ఫాండ్నెస్ డాష్ బుక్స్, నాకు బుక్స్ అంటే ఇష్టం, బుక్స్ పైన మక్కువ ఉంది అని అర్థం. ఫాండ్నెస్ ఆఫా, ఫాండ్నెస్ ఇన్నా, ఫాండ్నెస్ ఫరా, ఫాండ్నెస్ బయ్యా, మీకు ఏమనిపిస్తుంది? అర్థమైందా? ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏం తెలుసా అబ్బా? ఫాండ్నెస్ ఫర్. ఆన్సర్ వచ్చేసి సి. ఇక్కడ ఫాండ్నెస్ ఫర్, ఫాండ్ ఆఫ్, ఇది కరెక్ట్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. చదివేటప్పుడే కౌంట్ ఆన్, డిపెండ్ ఆన్, రిలై ఆన్. నెక్స్ట్ conducive to, favorable to, beneficial to, salubrious to. Next conform to, adhere to, abide by, comply with. Next fondness for, fond of. ఓకే, ఫస్ట్ దాని ఆన్సర్ వచ్చేసి డి, సెకండ్ వచ్చేసి డి అండి. ఇక్కడ నేను ఆన్సర్ రాసినట్టు అని మన ఆన్సర్ వచ్చేసి డి ఉండాలి. దాని తర్వాత సి, ఫోర్త్ దాని ఆన్సర్ సి, ఫిఫ్త్ దాని ఆన్సర్ ఏ. సో ఇవి ఫస్ట్ 5 బిట్స్, మిగతా బిట్స్ చూద్దాం. ఇప్పుడు 6th బిట్ చూద్దాం. మై ఫ్రెండ్స్ హిండర్డ్ మీ డాష్ డూయింగ్ గుడ్ వర్క్. మై ఫ్రెండ్స్ హిండర్డ్ మీ డాష్ డూయింగ్ గుడ్ వర్క్. హిండర్ అంటే అబ్స్ట్రక్ట్ చేయడం, ఆటంకం కలిగించడం, ఆపడం. నా ఫ్రెండ్స్ అట మంచి పనులు చేయకుండా నన్ను ఆపారు, ఆటంకం కలిగించారు, అబ్స్ట్రక్ట్ చేశారని అర్థం. ఇక్కడ హిండర్డ్ అనేటటువంటి పదం ఏ ప్రిపోజిషన్ని తీసుకుంటుంది అనేదే క్వశ్చన్ అండి. ఇక్కడ మై ఫ్రెండ్స్ హిండర్డ్ మీ ఇన్నా, టూనా, ఫ్రమ్మా, విత్ అంటే హిండర్డ్ తర్వాత ఫ్రమ్ వస్తుందండి. అంటే ఇన్ఫ్యాక్ట్ హిండర్ తర్వాత ఫ్రమ్ వస్తుంది, అది పాస్ట్ టెన్స్ రూపంలో ఉంది. హిండర్ ఫ్రమ్ అంటే మంచి పనులు లేదా ఏదైనా పని చేయకుండా ఆపడం, ఏదో ఒక పని చేయకుండా ఆపడాన్ని హిండర్ ఫ్రమ్ అంటారండి. సో మన ఆన్సర్ ఇక్కడ వచ్చేసి సి. హిండర్ అంటే అబ్స్ట్రక్ట్ చేయడం, ఓకేనా? అబ్స్ట్రక్ట్ చేయడాన్ని హిండర్ అంటారు, దాని మీనింగ్ అక్కడ రాశాను, హిండర్డ్. నెక్స్ట్ కరప్షన్ ఈజ్ హిండ్రెన్స్. హిండర్, హిండ్రెన్స్ పదంలో తేడా ఉంది. ఇంతకుముందు ఫాండ్ పక్కకు ఆఫ్ రాసాం, ఫాండ్నెస్ పక్కకు ఫర్ రాసాం. అలానే ఇక్కడ హిండర్ పక్కకు ఫ్రమ్ వస్తే హిండ్రెన్స్ పక్కకు టు రావాలి. సో ఇక్కడ చూడండి ఎక్కడ ఉందో వెళ్దామా? కరప్షన్ ఈజ్ హిండ్రెన్స్ ఇన్ కాదు, కావాల్సింది ఏంటిది? టు. సో కరప్షన్ ఈజ్ హిండ్రెన్స్ టు. ఇక్కడేమొచ్చింది? ఫ్రమ్. హిండర్ పక్కకు ఫ్రమ్ వస్తే హిండ్రెన్స్ పక్కకు టు వస్తుంది అనే విషయాన్ని గమనించాలి. పార్ట్ ఆఫ్ స్పీచ్ మారింది కాబట్టి పక్కకు వచ్చే ప్రిపోజిషన్ కూడా మారింది అనే విషయాన్ని అర్థం చేసుకోండి. సో కరప్షన్ ఈజ్ హిండ్రెన్స్ టు కంట్రీస్ డెవలప్మెంట్. కరప్షన్ అంటే అవినీతి, మీకు తెలిసిన పదమే. ఇది దేశం యొక్క ఎదుగుదలకు, అభివృద్ధికి ఒక ఆటంకం లాంటిది అనేటటువంటి అర్థంలో దీన్ని వాడామండి. సో హిండర్ ఫ్రమ్, హిండ్రెన్స్ టు. నెక్స్ట్ వచ్చేసి ఐ కన్ఫైడ్ డాష్ మై ఫ్రెండ్స్. ఫస్ట్ మనకు వచ్చే ఇబ్బంది ఏంటంటే ఏ ప్రిపోజిషన్ పెట్టాలో తర్వాత సంగతి సార్. ఫస్ట్ కన్ఫైడ్ అంటే మాకు మీనింగ్ తెలియదు, ఆన్సర్ చేయవచ్చా అంటే కన్ఫైడ్ అంటే బిలీవ్, నమ్మడం, ఓకేనా? బిలీవ్, కన్ఫైడ్. సో ఐ కన్ఫైడ్ డాష్ మై ఫ్రెండ్స్, నేను నా ఫ్రెండ్స్ని నమ్ముతా. ఐ బిలీవ్ ఇన్ మై ఫ్రెండ్స్. ఐ బిలీవ్ ఇన్ గాడ్ అంటాం కదా. సో బిలీవ్ పక్కకి ఏమొచ్చింది? ఇన్. కన్ఫైడ్ పక్కకు కూడా రావాల్సింది ఇన్ అండి. ఆప్షన్ ఏ మన ఆన్సర్. సో సెకండ్ దాని ఆన్సర్ వచ్చేసి బి అండి. అంటే 7th దాని ఆన్సర్ వచ్చేసి బి, 8th దాని ఆన్సర్ వచ్చేసి ఏ. ఐ కన్ఫైడ్ ఇన్ మై ఫ్రెండ్స్, ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ మై ఫ్రెండ్స్, ఐ బిలీవ్ ఇన్ మై ఫ్రెండ్స్. అర్థమైందా? సో బిలీవ్ ఇన్, కన్ఫైడ్ ఇన్, గుర్తుపెట్టుకోండి, నమ్మడం. తమిళనాడు ఈజ్ డాష్ ద సౌత్ ఆఫ్ ఇండియా. తమిళనాడు భారతదేశానికి దక్షిణాన ఉంది అనే అర్థంలో వాడినాం. ఇక్కడ ఏం రాయొచ్చు? తమిళనాడు ఈజ్ ఇన్ ద సౌతా, టు ద సౌతా, ఎట్, బై అనేటటువంటి అసలు ఆప్షన్స్ కావండి. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావాల్సింది రెండింటి మధ్యలో, ఇన్నా, టూనా. తమిళనాడు ఈజ్ డాష్ ద సౌత్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు ఇలా ఏ దిక్కున ఒక ప్రదేశం ఉందని ఎగ్జామ్లో ఇచ్చాడని అనుకోండి, ఫస్ట్ అది దేశంలో అంతర్భాగమా కాదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ దేశంలో అంతర్భాగం అయితే ఇన్ పెట్టండి. దేశం యొక్క అంతర్భాగం కాదు, ఫలానా దిక్కున ఒక ప్రాంతం ఉందని చెప్పామనుకోండి, అప్పుడు టూ రాయండి. ఇక్కడ చూడండి, తమిళనాడు దేశంలోని భాగమే, అందుకే మనం పెట్టాల్సిన ఆన్సర్ వచ్చేసి ఇన్. తమిళనాడు ఈజ్ ఇన్ ద సౌత్ ఆఫ్ ఇండియా. ఓకేనా? ఇప్పుడు మన ఆన్సర్ ఇక్కడ ఏమొస్తుంది? ఏ వస్తుందండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నా ఇక్కడ టూ కూడా రాయొచ్చు, టు ద సౌత్ ఆఫ్ ఇండియా. కానీ ఎప్పుడు రాయాలి? అది దేశంలో లేకుండా బయట ఉంటే.
నెక్స్ట్ చూడండి, శ్రీలంక ఈజ్ డాష్ సౌత్ ఆఫ్ ఇండియా. ఓకేనా, ఇక్కడ నేను దా మిస్ చేశాను, దా ఉండాలండి. ఓకే, శ్రీలంక ఈజ్ డాష్ ద సౌత్ ఆఫ్ ఇండియా అన్న. అంటే ఇప్పుడు సౌత్ ఆఫ్ ఇండియా అని మెన్షన్ చేసిన, ఇక్కడ కూడా ద సౌత్ ఆఫ్ ఇండియా మెన్షన్ చేసిన, కానీ తమిళనాడు దేశంలో అంతర్భాగం, శ్రీలంక కాదు కదండి, దేశం బయట ఉంది. కాబట్టి ఫలానా దిక్కు వైపు ఉంది, ఫలానా దిక్కున ఉందని చెప్తాం, అప్పుడు ఇన్ రాదండి. ఎట్ అనేటటువంటిది బై అనేటటువంటిది ఆన్సర్గా పెట్టడానికి వీలు లేదు. మనం పెట్టాల్సినటువంటి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ బి అండి. తమిళనాడు ఈజ్ ఇన్ ద సౌత్ ఆఫ్ ఇండియా అయితే శ్రీలంక ఈజ్ టు ద సౌత్ ఆఫ్ ఇండియా అని ఆన్సర్ చేయాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తా, మీకు కరెక్ట్గా క్యాచ్ చేయగలుగుతారా లేదో చూద్దాం. ఓకేనా, ఉదాహరణకు ఢిల్లీ ఈజ్ డాష్ ద నార్త్ ఆఫ్ ఇండియా. ఢిల్లీ ఈజ్ డాష్ ద నార్త్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ ఏమొస్తుందండి అక్కడ? ఇన్. ఎందుకు సార్ అని అంటే ఢిల్లీ దేశంలోని అంతర్భాగం కాబట్టి మనం పెట్టిన ఆన్సర్ ఏమైంది అక్కడ? ఇన్ అయిపోయిందండి. అర్థమైందా? అదే నేను కొంత దాన్ని మార్చేసి ఇంకా వేరే ఏదైనా దేశం గురించి మాట్లాడినప్పుడు ఫలానా దేశం ఏ సైడ్న ఉంది, ఫలానా దేశం ఏ సైడ్న ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా అప్పుడు మేము పెట్టాల్సినటువంటి ఆన్సర్ ఏంటిది? 2. బంగ్లాదేశ్ ఈజ్ డాష్ ద ఈస్ట్ ఆఫ్ ఇండియా. అప్పుడేమొస్తుంది? టు ద ఈస్ట్ ఆఫ్ ఇండియా, బికాస్ బంగ్లాదేశ్ ఈజ్ నాట్ ఇన్ అవర్ కంట్రీ, దట్స్ అ డిఫరెంట్ కంట్రీ కాబట్టి. సో ఇలా మనం ప్రిపోజిషన్స్కి సంబంధించినటువంటి బిట్స్ని ట్యాకిల్ చేయాల్సి ఉంటుంది. ఎన్నో అంశాలు చెప్పాను, వాటిని రాసుకొని పెట్టాలి. అదేవిధంగా నెక్స్ట్ బిట్స్ని కూడా చూద్దాం, అక్కడ వచ్చే ఇంపార్టెంట్ పాయింట్స్ని కూడా నోట్ డౌన్ చేయండి. ఇప్పుడు 11th వన్ చూద్దాం. మై సిస్టర్ విల్ కమ్ డాష్ హోలీ. మా చెల్లి వస్తుందట హోలీ రోజున. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఆన్, ఎట్, ఇన్, విత్. నాకు తెలుసండి మీ మనసులో ఆన్ అనేటటువంటి ఆప్షన్ వస్తుందని, కానీ ఇక్కడ ఆన్సర్ ఆన్ కాదు, మీరు పెట్టాల్సిన ఆన్సర్ ఎట్ అండి. సార్ ఎందుకు ఎట్టు పెట్టాలి? ఒక రోజు సమయం ముందు ఆన్ రాయాలని మీరే నేర్పించారు కదా. హోలీ అనేది ఒక రోజు సమయం, నేను ఆన్ రాస్తాను సార్ అని అంటే ఇది ఒక రోజే కానీ అదొక సందర్భం, అదొక పండుగ అండి. అయితే ఏ పండుగ తేదీ అయితే ప్రతి సంవత్సరం ఫిక్స్డ్గా ఉండదో అలాంటి పండుగల ముందు ఎట్టు పెట్టాలి. అర్థమైందా? అలాంటి పండుగల ముందు ఏం పెట్టాలి? ఎట్. హోలీ ప్రతి సంవత్సరం ఒకే రోజు రాదండి, దాని యొక్క డేట్ మారుతూ ఉంటుంది. అందుకే హోలీ అనే పండుగ ముందు ఎట్ రాయడం జరిగింది. అదేవిధంగా రంజాన్ అనే పండుగ అది ప్రతి సంవత్సరం సేమ్ రోజు రాదండి, డేట్ మారుతూ ఉంటుంది, అప్పుడు కూడా ఎట్ రంజాన్ అనాలి. దసరా, దీపావళి టైంకు రావండి, ఖచ్చితంగా ప్రతి సంవత్సరం డిఫరెంట్ డేట్స్లో వస్తాయి కాబట్టి వాటి ముందు కూడా ఎట్టే రాయాలి. కానీ క్రిస్మస్ అనేటటువంటి పండుగ ప్రతి సంవత్సరం డిసెంబర్ 25కే వస్తుందండి. అదేవిధంగా గాంధీ జయంతి అనేటటువంటిది మనకు ఖచ్చితంగా తెలుసు అక్టోబర్ 2కే వస్తుందండి. మనం అందరం కలిసి జరుపుకునే అతిపెద్ద పండుగ మన స్వాతంత్ర దినోత్సవం, ఇండిపెండెన్స్ డే, ప్రతి సంవత్సరం ఫిక్స్డ్ డేట్కి వస్తుందండి. ఏ పండుగ అయితే, ఏ అకేషన్ అయితే ప్రతి సంవత్సరం ఒకే రోజు వస్తుందో అప్పుడు మాత్రమే ఆన్ రాయాలి. ఎప్పుడైతే డేట్ మారుతుందో ప్రతి సంవత్సరం దాని ముందు ఎట్ రాయాలి. ఉగాది అన్నాను, చెప్పండి ఆన్సర్ ఎట్టు పెట్టాలనా ఆన్ పెట్టాలనా? ఉగాది ప్రతి సంవత్సరం ఫిక్స్డ్ ఉంటుందా? ఉండదు. ఖచ్చితంగా ఏమొస్తుంది ఆన్సర్ అక్కడ? ఎట్ పెట్టాల్సిందే. సో ఈ రకంగా మీరు రిపబ్లిక్ డే అన్న ఆన్ వాడాలన్నా ఎట్ వాడాలన్నా చెప్పండి మీరు. రిపబ్లిక్ డే ప్రతి సంవత్సరం ఫిక్స్డ్ కదా, January 26th ఆన్ రాయాలి. నెక్స్ట్ మై సిస్టర్ విల్ కమ్, సేమ్ మై సిస్టర్ విల్ కమ్, మై సిస్టర్ విల్ కమ్. ఏం మార్చిన ఇక్కడ? పండుగ మార్చిన, క్రిస్మస్. ఇప్పుడు చెప్పండి ఆన్ వాడొచ్చా లేదా? వాడొచ్చు. ఎందుకు? క్రిస్మస్ ప్రతి సంవత్సరం ఒకే రోజు వస్తుంది కాబట్టి, సేమ్ డే వస్తుంది కాబట్టి, December 25th వస్తుంది కాబట్టి, ఎలాంటి డేట్లో మార్పు ఉండదు కాబట్టి మన ఆన్సర్ ఇక్కడ ఏ వస్తుందండి. సో ఈ రకంగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, దిస్ ఈజ్ ద బుక్ డాష్ సైకాలజీ. ఇది సైకాలజీకి సంబంధించినటువంటి పుస్తకం. ఇప్పుడు ఆప్షన్ ఏ ఆఫ్, బి బై, సి ఇన్, డి ఆన్. ఇప్పుడు మిమ్మల్ని అడిగితే ఖచ్చితంగా మీ ఆన్సర్ ఏ అనే చెప్తారు నాకు. దిస్ ఈజ్ ద బుక్ ఆఫ్ సైకాలజీ అని. తప్పండి. దిస్ ఈజ్ ద బుక్ ఆన్ సైకాలజీ, ఆన్సర్ ఈస్ డి. ఏ సబ్జెక్టు పైన పుస్తకం రాయబడ్డదో దాన్ని మనం ఆన్తో సూచించాలి. దిస్ ఈజ్ ద బుక్ ఆన్ ఫిలాసఫీ. సార్ ఆఫ్ ఎప్పుడు వాడాలంటే ఏ వ్యక్తి పుస్తకం అని చెప్పినప్పుడు. దిస్ ఈజ్ ద బుక్ ఆఫ్ సురేష్, దిస్ ఈజ్ ద బుక్ ఆఫ్ నరేష్, అప్పుడు ఆఫ్ పెట్టండి. సురేష్, నరేష్ సబ్జెక్టులు కాదండి, వ్యక్తులు కదా, ఆఫ్ వస్తుంది. అదే ఏ సబ్జెక్ట్ పైన పుస్తకం రాయబడ్డదో ఆన్తో సూచించాలి. నెక్స్ట్, హీ ఈజ్ ఎండోర్డ్ డాష్ మెనీ గ్రేట్ క్వాలిటీస్. అతడు ఎన్నో గొప్ప క్వాలిటీస్ని పొందినటువంటి వ్యక్తి లేదా గిఫ్టెడ్ వ్యక్తి అంటాం. ఎండోర్డ్ అంటే గిఫ్టెడ్ విత్ అన్నట్టండి. గిఫ్టెడ్ విత్, ఎండోర్డ్ పక్కకు విత్తే వస్తుంది, గిఫ్టెడ్ పక్కకు కూడా విత్తే వస్తుంది. ఎక్కడ చూద్దామా? ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్, ఎండోర్డ్ విత్. ఓకేనా? ఇక్కడ ఆన్, ఇక్కడ ఆన్. ఓకేనా? హీ ఈజ్ ఎండోర్డ్ విత్ మెనీ గ్రేట్ క్వాలిటీస్. ఎండోర్డ్ విత్ అన్న, గిఫ్టెడ్ విత్ అన్న సేమ్. దాన్నే మనం బ్లెస్డ్ విత్ అని కూడా అంటాం, బ్లెస్డ్ విత్. సో ఎండోర్డ్ అనే పదం తెలియదు మనకు, కొంత అవగాహన పెంచుకోవాలి.
ఎండోడ్ అంటే గిఫ్టెడ్ విత్ అని ఆన్సర్ అండి. సో ఎక్కడ ఉంది ఆన్సర్ ఏ అవుతుందండి ఇక్కడ. నెక్స్ట్ 15th మై ఫ్రెండ్ ఈజ్ వల్నరబుల్ లేదా ససెప్టిబుల్ డాష్ కోల్డ్. వల్నరబుల్ అంటే రిస్క్ పొందే అవకాశం ఎక్కువ ఉండడం, అర్థమైందా, హాని కలిగే అవకాశం ఎక్కువ ఉండడాన్ని వల్నరబుల్ అంటారు. నా ఫ్రెండ్ చలికి తట్టుకోవడం అంటే చూసారా, అలాంటి అర్థంలో వాడుతున్నాం. వల్నరబుల్ అన్నా ససెప్టిబుల్ అన్నా సేమ్ అండి. వీటి తర్వాత వచ్చే ప్రిపోజిషన్ మీరు గెస్ చేయండి. బై, విత్, ఫ్రమ్, టు. వల్నరబుల్ బయ్యా, వల్నరబుల్ విత్, వల్నరబుల్ ఫ్రమ్, వల్నరబుల్ టూనా. ఇందులో మీకు ఖచ్చితంగా కొంత మీరు బెండ్ అయ్యేటటువంటిది వల్నరబుల్ విత్ లేదా ఫ్రమ్ వైపు, కానీ ఆన్సర్ వచ్చేసి వల్నరబుల్ టు అండి. ససెప్టిబుల్ టు అన్నా వల్నరబుల్ టు అన్నా సేమ్ అండి. అర్థమైందా? ప్రోన్ టు అంటారండి. ఇంకొకటి మంచి పదం ప్రోన్ టు. ప్రోన్ పక్కకు కూడా టూనే వస్తుందని గమనించాలి, అంటే రిస్క్ ఎక్కువగా ఉండడం. ఇవి 15 బిట్స్, మిగతాయి చూద్దాం. ఇప్పుడు 16th చూద్దాం. ఇఫ్ వి వేస్ట్ టైమ్ అండ్ డోంట్ అచీవ్ ఎనీథింగ్ పీపుల్ విల్ మాక్ డాషెస్. మనం ఒకవేళ సమయాన్ని వృధా చేసేసి ఏది అచీవ్ చేయకుంటే జనాలు మనల్ని చూసి ఎగతాళి చేస్తారు అని అర్థం. మాక్ అంటే ఎగతాళి చేయడం. సార్ మాక్ అంటే ట్రైనింగ్ కదా, మాక్ అంటే అన్రియల్ కదా అంటే ఆ మీనింగ్ని ఇస్తుంది, ఈ మీనింగ్ని ఇస్తుంది. అయితే మాక్ పక్కకు ఒక ప్రిపోజిషన్ పెడితేనే అది ఎగతాళి అనే మీనింగ్ని ఇస్తుందండి. గెస్ట్ చేయగలుగుతారా? మాక్ ఆనా, మాక్ విత్, మాక్ బయ్యా, మాక్ ఎటా. ఇందులో మీరే ఆప్షన్ అనుకున్నా కానీ కరెక్ట్ ఆప్షన్ అయితే డి అవుతుందండి, మాక్ ఎట్. మాక్ ఎట్ అంటే ఎగతాళి చేయడం. మాక్ ఎట్ అన్నా లాఫ్ ఎట్ అన్నా సేమ్ మీనింగ్ అండి. అదేవిధంగా ఇంకో పదం కూడా ఉంది ఇలాంటిది, ఫన్ ఆఫ్. ఓకేనా? పీపుల్ విల్ మేక్ ఫన్ ఆఫ్ అస్, పీపుల్ విల్ లాఫ్ ఎట్ అస్. ఫన్ ఆఫ్ అన్నా, లాఫ్ ఎట్ అన్నా, మాక్ ఎట్ అన్నా సేమ్ మీనింగ్ ఇస్తాయండి, ఎగతాళి చేయడం. నెక్స్ట్, వీ ఆల్ ఆర్ అకౌంటబుల్ డాష్ అవర్ మిస్డీడ్స్. మిస్డీడ్స్ అంటే పాపాలు. మనం చేస్తున్న ప్రతి పాపము ఖచ్చితంగా ప్రతి పాపానికి మనం మూల్యం చెల్లించక తప్పదు, మనం జవాబుదారి అని చెప్పడం అండి. మనం ప్రతి పాపానికి జవాబుదారి అన్నట్టు. అయితే అకౌంటబుల్ పక్కకు టు వస్తుంది, అకౌంటబుల్ పక్కకు ఫర్ వస్తుందండి, జాగ్రత్త. అకౌంటబుల్ టు ఎప్పుడు వస్తుందంటే వ్యక్తులకు జవాబుదారి అయినప్పుడు. ఐఆమ్ అకౌంటబుల్ టు యూ, నేను మీకు జవాబుదారిని, ఐఆమ్ అకౌంటబుల్ టు యూ. కానీ ఇక్కడ వ్యక్తి లేడండి, ఇక్కడ అవర్ మిస్డీడ్స్ అని మన పాపాలు, మనం చేసే చెడు అని ఉంది. సో వ్యక్తులకైతేనేమో అకౌంటబుల్ టు అండి, నాన్ లివింగ్ థింగ్స్ అయితేనేమో అకౌంటబుల్ ఫర్ వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. సో మన ఆన్సర్ ఇక్కడ వచ్చేసి బి అవుతుందండి. సో వీ ఆల్ ఆర్ అకౌంటబుల్ ఫర్ అవర్ మిస్డీడ్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. అకౌంటబుల్ టు వ్యక్తులకు వాడతాం, వ్యక్తులు లేకుండా నాన్ లివింగ్ అయితే మాత్రం అకౌంటబుల్ ఫర్ వస్తుందండి. ఫస్ట్ దాని ఆన్సర్ ఏం పెట్టినా మనం డి పెట్టేసాం. నెక్స్ట్ 18th, ఐ థింక్ హిజ్ లాంగ్ సైలెన్స్ ఈజ్ ట్యాంటమౌంట్ డాష్ రెఫ్యూజల్. అసలు ట్యాంటమౌంట్ అనే పదం మేము ఎప్పుడు వినలేదు సార్. ట్యాంటమౌంట్ అంటే ఈక్వల్ అన్నట్టు, ఈక్వల్. ఓకేనా? ఐ థింక్ హిజ్ లాంగ్ సైలెన్స్, ఇంతసేపు అతడు ఏం మాట్లాడకుండా ఉన్నాడంటే దాని అర్థం అతడు ఇష్టం లేదు, రెఫ్యూజ్ చేస్తున్నాడు, అతడు తిరస్కరిస్తాడు అని అర్థం. ఇక్కడ ఐ థింక్ హిజ్ లాంగ్ సైలెన్స్ ఇస్ ట్యాంటమౌంట్ అంటే ఈక్వల్. ఈక్వల్ పక్కకి ఏ ప్రిపోజిషన్ వస్తుందంటే ఏమంటారు మీరు? ఖచ్చితంగా సార్ ఈక్వల్ టు వస్తుంది సార్. అదేవిధంగా ట్యాంటమౌంట్ పక్కకు కూడా టూనే వస్తుందండి. ఎక్కడ ఉందో చూడండి, బై, ఇన్, ఫర్, టు. ఇక్కడ ఉంది టు, మన ఆన్సర్ డి. ట్యాంటమౌంట్ అన్నా ఈక్వల్ అన్నా సేమ్ అండి. నెక్స్ట్, ద ఓల్డ్ ఉమన్ వాజ్ గిల్టీ డాష్ మర్డర్. గిల్టీ అంటే తెలుసు, నేరారోపణ, నేరం రుజువు అయిపోయింది. ద ఓల్డ్ ఉమన్ వాజ్ గిల్టీ డాష్ మర్డర్. ఆ ఓల్డ్ ఉమన్ పైన నేరం ఏమి రుజువైంది? మర్డర్ చేసినట్టుగా రుజువైంది. సో గిల్టీ పక్కకి ఏ ప్రిపోజిషన్ పెట్టాలో గెస్ చేయండి. గిల్టీ ఫరా, గిల్టీ ఆఫా, గిల్టీ బయ్యా, గిల్టీ వితా. రైట్ ఆన్సర్ ఈస్ గిల్టీ ఆఫ్ అండి, బి. సో ఇక్కడ ఏమొస్తుంది? ఆఫ్, గిల్టీ ఆఫ్. ఇక్కడ ఏం పెట్టాం? ఫర్. ఓకేనా? సో ద ఓల్డ్ ఉమన్ వాజ్ గిల్టీ ఆఫ్ మర్డర్. ఐ విల్ మీట్ యూ డాష్ ద మార్నింగ్ ఆఫ్ 15th July. ఇప్పుడు నేను మీకు 15th July మార్నింగ్న కలుస్తా అని చెప్పిన. ఎవరైనా ఏం గెస్ చేస్తారో చూద్దాం. ఐ విల్ మీట్ యూ డాష్ ద మార్నింగ్ ఆఫ్ 15th July అన్నప్పుడు ద మార్నింగ్ అవుపడ్డది కాబట్టి ప్రతి ఒక్కల మనసులో వచ్చే ఆన్సర్ ఇన్ అండి. వాస్తవం అండి, ఇన్ పెట్టాలి. ఎప్పుడు తెలుసా? ఆఫ్ 15th July. ఏ రోజు మార్నింగ్, ఏ రోజు ఆఫ్టర్నూన్, ఏ రోజు ఈవినింగ్ అని మెన్షన్ చేసినప్పుడు ఇన్ రాదండి. ఓన్లీ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ వస్తే మాత్రం ఇన్ పెట్టుకోవచ్చు. చూడండి, ఐ విల్ మీట్ యూ ఇన్ ద మార్నింగ్, ఐ విల్ మీట్ యూ ఇన్ ద ఈవినింగ్, ఐ విల్ మీట్ యూ ఇన్ ద ఆఫ్టర్నూన్. కానీ ఇక్కడ చూడండి, ద మార్నింగ్ అని ఏ రోజు మార్నింగో మెన్షన్ చేస్తాడు. ఇలా ఏ రోజు మార్నింగ్, ఏ రోజు ఆఫ్టర్నూన్ అన్నప్పుడు ఇన్ రాదండి. ఇక
ఓన్లీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్లో వచ్చినప్పుడు ఇన్ ద మార్నింగ్ ఇన్ ద ఆఫ్టర్నూన్ ఇన్ ద ఈవినింగ్ వస్తుంది. కానీ ఏ రోజు మార్నింగ్ ఏ రోజు ఆఫ్టర్నూన్ అన్నప్పుడు ఇన్ రాదు, అసలే రాదు. ఆన్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఇక్కడ ఐ విల్ మీట్ యూ ఆన్ ద మార్నింగ్ ఆఫ్ 15th July. సో ఇది సి, మన ఆన్సర్ వచ్చేసి సి. మనసు ఒప్పదు, ఏనే అనిపిస్తుంది, కానీ ఇన్ ద మార్నింగ్ ఇన్ ద ఆఫ్టర్నూన్ ఇన్ ద ఈవినింగ్ వే కరెక్ట్ అండి. కానీ దాని తర్వాత ఏదైనా డేట్ ఇచ్చాడంటే మాత్రం ఖచ్చితంగా దాని ముందు నేను రాయకూడదు, ఆన్ రాయాల్సి ఉంటుందండి. సో మార్కెట్, అకౌంటబుల్ ఫర్ మరియు అకౌంటబుల్ టుకి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసిన, ట్యాంటమౌంట్ టు, నెక్స్ట్ గిల్టీ ఆఫ్, ఆ తర్వాత ఆన్ ద మార్నింగ్ ఆఫ్ సో అండ్ సో డే లేదా డేట్. ఇవి ఈ సెషన్లో మనం నేర్చుకున్నటువంటి ప్రిపోజిషన్స్ అండి, ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్. నోట్స్లో రాయండి. కేవలం 20 బిట్సే కాదు, దీంతో పాటుగా ఎంతో వొకాబులరీ గురించి మాట్లాడినా, అంటే వాటి మీనింగ్స్ గురించి మాట్లాడినా అవి కూడా మీ నోట్స్లో ఉండేటట్టు చూడండి. ఈ సెషన్ ఇంతటితో కంక్లూడ్ చేద్దాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసం ప్రిపేర్ అవుతుంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ ఆల్ ఆఫ్ యూ.